నమస్తే. ఈ జనరేషన్‌లో సయాటికా అనేది చాలా ఇబ్బంది పెడుతున్న అంశం. అయితే ఇప్పుడు దీని గురించి మనకు మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి పంచగవ్య చికిత్సాలయం నుంచి ఎండి ఆనంద్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్, ఇప్పుడు మీరు సయాటికా గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? అంటే సయాటికా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది. ఎంత అలోపతి ఎళ్ళినా, ఎంత పీడియాట్రిషియన్ దగ్గరికెళ్ళినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటది. అసలు మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, సయాటిక్ అంటే ఏంటిది, అసలు ఎందుకు వస్తుంది, ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం. సార్, అయితే సయాటిక్ అనేది శరీరం యొక్క స్థితి, దాని యొక్క గతి తప్పినప్పుడు అవుతుంది. స్థితి గతి ఏంటండి అనేసి అనుకున్నారు. ఇక్కడ ఏముంటుందంటే బాడీ బ్యాలెన్స్ ఉంటుంది మనది. యాక్చువల్లీ అంటే ఇలా టీ షేప్ లో మన బాడీ బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బాడీ బ్యాలెన్స్ అనేది ఈ షేప్ లో మారిపోయింది అనుకోండి, ఆటోమేటిక్లీ ఇంకో పార్ట్ పైన ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తుంది. అయితే ఉదాహరణకు మీ నాభి జరిగిపోయింది అనుకోండి, అంటే మిడిల్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ది బాడీ అన్నట్టు. ఇది శరీరానికి కేంద్రక బిందువులాగా మనకు ఈ నాభి స్థానం పనిచేస్తుంది. ఎందుకు నాభిలాగా పనిచేస్తుంది అంటే, అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం పుట్టక ముందే ఈ నాభి స్థానం పుట్టి దీని నుంచి మనం కనెక్ట్ అయిపోతూ మన శరీర భాగాలు పెరిగినాయి అన్నట్టు. అంటే ఇది పుట్టినప్పుడే మనకి ఇది కేంద్రక బిందువు. అంటే మీ మెదడు, హృదయము, మీ శరీరం లోపల ఏ పార్ట్ తయారు కాకముందు కూడా ఈ యొక్క నాభి స్థానం ఫస్ట్ మనకు అటాచ్ అయిపోయింది అన్నట్టు. దీని నుంచే మన శరీరం అటాచ్ అయ్యి మనకు పెరిగింది. దీని నుంచే మనకు భోజనం అందింది. దీని నుంచే మనం గాలి పీల్చుకున్నాము. అంటే చూడండి నాభి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అయితే నాభి స్థానము ఇంత ఇంపార్టెంట్ ఉంటే పుట్టిన తర్వాత దాన్ని అవశేష భాగంగా మనము మార్చేసాం దాన్ని. ఎందుకు? దాని మీద కేరింగ్ లేదు. అయితే దాని కేరింగ్ ఎప్పటిదాకా పెట్టాం మనము? నాభి యొక్క ఏదైతే అంబెలికల్ కార్డ్ ఉన్నదో ఆ కార్డు ఎండిపోయి అది రాలిపోయేదాకా మాత్రమే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాము. దాన్ని కొంచెం నూనెలు పెట్టడము, చేయడము, దాన్ని రిలాక్స్ ఉంచడం, అంతవరకే వచ్చాము. తర్వాత ఈ అంబెలికల్ కార్డ్కి కనెక్ట్ అయిపోయిన ఈ నాభి స్థానానికి శరీరానికి సంబంధించిన 75,000 నాడులు కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఇక్కడ పోషణ అందించడానికి కావాల్సిన ప్లేస్ ఇది ఉంది. అయితే మరి దీని నుంచి ఎలా మనము అనేసి అనుకుంటే, టైం టు టైం మనం ఏం చేయాలంటే దీని లోపల ఆయిల్ని వదలాలి. అయితే ఎలా ఉందంటే ఈ నాభి చికిత్స లోపల ఇది కూడా ఒక పెద్ద విజ్ఞానం అండి, నాభి విజ్ఞానము. ఇది కూడా కైరోప్రాక్టిక్లోనే భాగం ఇది. యాక్చువల్లీ నాభి విజ్ఞానంలో ఎలా ఉంటుంది అంటే, సర్ది, దగ్గు, జలుబు వచ్చింది అనుకోండి, దాని లోపల కొంచెం ఆవాల నూనె వేయడం. బాడీ యొక్క స్కిన్ డ్రై అవుతుంది, నాకు మొటిమలు అవుతున్నాయి, మొహం నల్లగా అవుతుంది, అట్రాక్షన్ పెరుగుతలేదు అనేసి అనుకున్న వాళ్ళకు దీని లోపల కొబ్బరి నూనె లేకపోతే ఆల్మండ్ ఆయిల్ వేయాలి. ఇలా బాడీలో ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, బాగా ఇబ్బందులు అవుతున్నాయి అనేసి అనుకున్నాం అనుకోండి, దాని లోపల వేప నూనె ఇస్తారు. నాభిలోనే ఇవన్నీ. సో దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే, మీరు ఇంటేక్ తీసుకోకుండా అవుట్ సైడ్ చేయడం వల్లనే మీకు ఇవన్నీ ప్రయోజనాలు. ఇది వచ్చేసి నాభి, దాని కేంద్రక స్థానం గురించి మాట్లాడాము. ఎప్పుడైతే నాభి తన స్థానం గదిలిపోతుందో కిందికి జరిగింది అనుకోండి, మోషన్స్ విపరీతంగా వస్తాయి. అసలు నీళ్ళలాగా ధారాళంగా వెళ్ళిపోతుంది, కట్టలు తెంచుకున్నట్టు అయిపోతుంది, పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అదే నాభి స్థానం పైకి జరిగిపోయి కొంచెం సైడ్కి జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఎనిమిక్ అయిపోతుంది బాడీ, మోషన్స్ రావు టైంకి, శరీరం అంతా అస్తవ్యస్తంగా తయారైపోతుంది. అండ్ దాంతోపాటు మానసిక పరిస్థితి బాగా ఉద్రేకంగా మారిపోతుంది. ఎందుకు? మోషన్స్ కరెక్ట్ లేవు కాబట్టి. అప్పుడు మోషన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఎనిమిక్ అయిపోతారు. దానివల్లనే శరీరంలో జరగాల్సిన క్రియలు సరిగ్గా, వేగాలు కరెక్ట్ జరగకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. ఇలా చూస్తూ ఉంటే ఒకదానికొకటి రిలేటెడ్ మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది సయాటికా గురించి. అయితే ఎప్పుడైతే నాభి స్థానం మనకు జరిగిపోతుందో, ఆ జరిగిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సైడ్కి ఒత్తిడి పెరిగిపోతుంది. ఇక్కడ అదేంటంటే ఒత్తిడి పెరుగుతుంది అంటే, ఉదాహరణకు మనం నడుస్తున్నాము, వన్ సైడ్ కాలు జరిగిపోయింది, అప్పుడు కాలు కొంచెం కింద మీద అయిపోతుంది, ఎక్కువ ఉండదు, కొంచెం కింద మీద ఇలా అనేసరికి ఇంతే ఉంటుంది అన్నట్టు. ఆ ఇంతే ఉన్న తర్వాత ఈ కాలు అనేది కింది భాగంకి వచ్చింది, కాలు పైకి వచ్చింది. ఇప్పుడు మన ప్రేక్షకుల లోపల కాళ్ళ గజ్జలు కట్టుకొని నడుస్తుంటే ఒక కాళ్ళ గజ్జలు సాఫీగా వేసేస్తారు, ఇంకో కాళ్ళ గజ్జలు బలవంతంగా వేస్తారు. అంటే మీ యొక్క కాలు కింద మీద జరిగిపోయింది, మీ యొక్క ఫ్యూచర్ లోపల మీ మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందని అర్థం. ఇది ఉన్న వాళ్ళకు ఇంకో లక్షణం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, కూర్చోగానే కాళ్ళు విపరీతంగా లాగడము, కుచ్చడము, నమ్నెస్, ఇవన్నీ వస్తుంది. దీన్ని మనం సయాటికా అంటాం.
మరి ఎందుకు వస్తుంది అనేసి అంటే ఉదాహరణకు లెఫ్ట్ కానీ రైట్ కానీ, లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా సరే, అప్పుడు వెన్నుపూసలు ఏవైతే ఉంటాయో మనవి, ఆ వెన్నుపూసలకు నరాలకు ఇది పూస అనుకోండి, ఇది పూసకు మధ్యలో గ్యాప్ ఉంటుంది, దీనికి నరాలు కనెక్ట్ ఉంటాయి. రాంగ్ పొజిషన్లో వచ్చేసరికి ఇక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది. ఇది ఏం చేస్తుంది, దానికి సంబంధించిన ఎనర్జీ ఫ్లోని ఆపేస్తుంది. అండ్ ఇక్కడ ఏంది మళ్ళీ ఆర్టిలరీ వెయిన్, సయాటికా వెయిన్ ఏదైతే ఉన్నదో, యాక్చువల్లీ మన ఈ యొక్క పిరుద భాగం లోపల ఎముకలు ఉంటాయి అన్నట్టు రెండు, ఈ టైప్లో జాయింటింగ్లో, ఈ టైప్లో జాయింట్ ఉంటాయి. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే అంటే వెన్నుపూసకు జాయింట్ ఉన్నది కదా, ఈ నుంచి వెయిన్స్ వచ్చేసి ఈ యొక్క ఎముకకు ఇలా ఉంటుందంటే లోపలికి తీసుకొస్తుంది. అది బయట నుంచి వస్తే పెద్ద ప్రాబ్లం లేదు. ప్రకృతి ఏం చేసింది, ఈ ఉన్న స్పేస్ కి దీని లోపలికి మీకు కనెక్షన్ తీసుకొచ్చేసి మళ్ళీ కాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళింది. రాంగ్ పొజిషన్ లో కొంచెం కూడా కదిలిపోయింది అనుకోండి, ఆ వెయిన్ని ఆపేస్తుంది. ఆ వెయిన్ ఆపేసినప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసరణ ఇక్కడ ఆగిపోతుంది. కొన్ని టైంలలో దాని లోపల ఉన్న ఎనర్జీ అనేది ఆగిపోతుంది. దాంతో బాగా లాగినట్టుగా, కాళ్ళకు గుచ్చినట్టుగా నొప్పి పుడతా ఉంటుంది అన్నట్టు. ఈ స్థితి లోపల ఉన్న వ్యక్తులు సరిగ్గా నిద్రపోరు, అసలు నిద్ర పట్టదు. ఏదో ఒకటి లాగుతున్నట్టు ఉంటుంది, లోపల నుంచి ఒక మనిషి లాగుతున్నట్టు, ఒక తాడు పట్టేసి లాగినట్టుగా ఉంటుంది, పిండినట్టుగా ఉంటుంది, మంట మండుతూ ఉంటుంది. కొందరికి అరికాలు బాగా విపరీతంగా మండుతాయి, కొంతమందికి పిక్కలు మండుతాయి, కొందరికి పిక్కలు అనేది ఇగ్గినట్టుగా అనిపిస్తుంది, కొందరికి ఈ యొక్క తొడ భాగం రైట్, తొడ భాగం లోపల ఏదైతే మాంసం ఉంటుందో దాని లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేసి కాలు గట్టిగా అయిపోయి బండలాగా అయిపోతుంది అన్నట్టు కొంతమందికి. కొందరికి ఏమవుతుందంటే తొడ భాగంలోని పై భాగంకి నొప్పులు వస్తాయి, కొందరికి వెనక సైడ్ లో పెరుగు దూకిందో భాగంలో నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే ఏదైతే వేన్ ఉతకపోతుందో ఆ వేను పైన ఏ మసల్ కి మనకు ఎక్కువ ప్రెషర్ పడుతుందో ఆ ప్రెషర్ అనేది ఆ యొక్క మసల్ మీద పడిపోయి మనకు నొప్పి వస్తుంది. దీన్ని మనము సయాటికా పెయిన్ నుంచి అంటున్నామండి. అంటే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్ ఇక్కడ దీనికి? ఇప్పుడు మీ పంచగవ్యలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అయితే పంచగవ్యలో మేము ఏమిందంటే అందరిలాగే మేము దీంట్లో కూడా నొప్పులు తగ్గడానికి మందిస్తాము. దీనికి సంబంధించేసి మందులు అయితే రివీల్ చేయలేను కానీ చెప్తాను, కొన్ని ఉన్నాయి. పారిజాత కర్క్ అనేసి, పునర్నవ అని, మళ్ళీ పునర్నవ గూగుల్ కానివ్వండి, గోమూత్రం కానివ్వండి, గోమూత్రంలో మేము మందేసిస్తాం అన్నట్టు. దాంతో బాడీ రిలాక్స్ అవుతుంది అన్నట్టు. కాకపోతే మందులతోని తగ్గే వైద్యం కాదు ఇది. ఎందుకు ఇది అంటున్నాను అంటే మన బాడీ అనేది ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్, ఆటో ఆర్డర్ ఉన్న సిస్టమ్ అన్నట్టు. అంటే ఏంటిది, అసంకల్పిత ప్రతీకార జరుగుతుంది అన్నట్టు. అంటే అసంకల్పిత ప్రతీకార చర్యలు జరిగేటి ఎక్కడ, మన బాడీలో. చూడడము, మనకు తెలియకుండానే గాలి పీలవడము, గుండె కొట్టుకోవడము, ఊపిరితిత్తులు రన్ అవ్వడము, రక్తం ఫ్లో పెరిగిపోవడము, మన ఆలోచనలు మనకు తెలియకుండానే మనం పరిభ్రమించడము, ఇవన్నీ అసంకల్పిత ప్రతీకార చర్య. మీరు కావాలని చేస్తూనే కావు, ఇవి జరిగిపోతూ ఉంటాయి అన్నట్టు. ఇది ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నట్టు. దీని లోపల శరీరము డిసార్డర్స్ అంటే మీరు లైఫ్ స్టైల్ లోపల తప్పుగా చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మాన్యువల్లో పడిపోతుంది. మాన్యువల్లో పడిపోతుంది అంటే దాని అర్థం ఏంటిది, మీ చేతులతోని వాటిని సెట్ చేయాలి. అంటే జలుబు వచ్చింది అనుకోండి, దానికి కషాయాలు కానీ మందులు కానీ, తలనొప్పి వచ్చింది అనుకోండి దానికి మళ్ళీ ఆవిరి పెట్టడం కానీ ఇదేదో చేయడం కానీ, ఇలా మాన్యువల్ రూపంలో వెళ్ళిపోతుంది. మాన్యువల్ రూపంలో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే శరీరంలో డిసార్డర్ ఏర్పడింది కదా, అప్పుడు వైద్యుని యొక్క చేతి మనకు కావాలి. అప్పుడు అతను ముట్టి నాడి చెక్ చేస్తారు. అలా నాడీలు చెక్ చేసినప్పుడు మీ దాని లోపల ఏ రకమైనటువంటి డిసార్డర్ ఉందనేసి మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఆ డిసార్డర్ లోపల మనకు వాతం ప్రబలంగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు, అదే మన సయాటికా కనిపిస్తుంది. అంటే ఇక్కడ అతి సూక్ష్మంగా గురుముఖంగా నేర్చుకున్న విద్య ఏంటిదంటే నాడీ చికిత్స అన్నట్టు. ఎంత అంటే ఎన్ని సెషన్స్ లో పూర్తవుతుంది? అంటే ఎంత తీవ్రత ఉంటే ఎన్ని సెషన్స్ లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది అంటారు? అయితే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే బాడీకి మలిఫికేషన్ ఇస్తాం అన్నట్టు. ఎట్లా, చేతుల ద్వారానే మనం సెట్ చేస్తాం. ఉదాహరణకు మెడల్లో ఇబ్బంది ఉందనేసి అంటే మెడల్ని క్రాకింగ్స్ ఇచ్చి సెట్ చేస్తాం మనం. ఇక్కడ మనము వేలు మనము విరగొట్టేస్తుంటే టక్ టక్ అంటే కదా, అలా పాపప్స్ చేసుకుంటూ మెడల్ని మనం సెట్ చేసేస్తాం అన్నట్టు. అలా చేసిన వెంటనే మనకు రిజల్ట్ ఉంటుంది, తగ్గిపోతుంది. అయితే దీన్ని అతి చాకచక్యంగా చేయాలి, ఎవరంటే వారు చేయకూడదు. ఇంకోటి, దీని లోపల ట్రీట్మెంట్ చేస్తే తప్పుకి తావులేదు.
అంటే పూర్తిగా తగ్గే అవకాశం ఉందంటారా? 100% తగ్గుతుంది. ఓకే. అయితే షరత్ ఏంటిది అనేసి అంటే ఆ ప్లేస్ లోపల ఆపరేషన్ చేసి ఉండకూడదు. అండ్ సెల్ఫ్గా ఏమైనా మీరు సెల్ఫ్ ఇంజురీ చేసి ఉంటే మాత్రం ముట్టము. ఆపరేషన్ సెల్ఫ్ ఇంజురీ మీరు చేసుకుంటే మేము ముట్టము. సెల్ఫ్ ఇంజురీ ఇన్ ద సెన్స్ అంటే ఒకవేళ ఉదాహరణకు మీరు యాక్సిడెంట్ లో పడిపోయింది అనుకోండి, అక్కడ హర్ట్ అయిపోయింది అనుకోండి, అక్కడ విరిగిపోయింది అనుకోండి, మేము వాటిని ముట్టం అన్నట్టు. ఈ కైరోపాట్రిక్ లోపల వి ఓన్లీ సెట్ ది బోన్స్ అండ్ స్పైనల్ ఏదైతే ఉన్నదో వాటిని సెట్ చేస్తాము, నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేసేస్తాము. ఈ కాలం లోపల అక్యుపంక్చర్ అక్యుప్రెషర్ ఉన్నది. ఇది ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు? ఏదైతే ఎనర్జీ ఫ్లో కాదో వాటిని యాక్టివేట్ చేయడానికి సూదుల ద్వారా ఒత్తడం గానీ ఇవన్నీ చేస్తాము. ఇక్కడ డైరెక్ట్ గా మీ ఫ్లో ఓపెన్ అయిపోతుంది దీంతో, ఏది కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ తోని. అయితే ఎప్పుడైతే మీరు నాభి చికిత్స ద్వారా నాభిని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారనుకోండి, పెల్విక్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ నడుము దగ్గర పెల్విక్ బ్యాలెన్స్ అయిపోయేసి బాడీని అలైన్ చేసేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్లీ మీ ఆ సయాటికా సెట్ అయిపోతుంది అన్నట్టు. అయితే సయాటికా వచ్చే ప్లేస్ ఏంటిది అని అంటే L3, L4, L5 అండ్ S1. అంటే ఎలా చెప్తారు అనేసి అంటే మన మెడికల్ భాషలో L3, L4, L4, L5, L5, S1. వీటిలో వచ్చే సమస్య ఏదైతే ఉందో ఇది వన్ సైడ్ మాత్రమే వస్తుంది. వన్ సైడ్ నొక్కకపోతే వన్ సైడ్ లెఫ్ట్ సైడ్, వన్ సైడ్ నొక్కపోయే రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇలా ఎట్ సైడ్ ఎక్కువ నొప్పి ఉంటే అక్కడ మీ కాలు ఇగ్గడం ఉంటుంది, దాన్ని మనం సయాటికా అంటున్నాం. అయితే ఇలా శరీరాన్ని చేతితో మేము సెట్ చేసి కావాలైతే దానికి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల మీకు ఆ సయాటికా నొప్పి అనేది బ్యాలెన్స్ అవుతుంది. సయాటికా నొప్పి ఎలా ఉంటుందంటే కొందరిలో చాలా లాంగ్ టర్మ్ గా అనుభవిస్తున్న వారికి ఏం చేస్తామంటే విడతల వారిగా చేస్తాం, ఒకటేసారి చేయము. అలా చేయడం లోపల 2 సార్లు 3 సార్లు అవుతుంది సిట్టింగ్స్, కొందరికి 10 సార్లు అయినా సిట్టింగ్స్ ఉంటాయి. లాస్ట్ నేను హైయెస్ట్ సిట్టింగ్స్ 15 టైమ్స్ చేశాను, అప్పుడు వచ్చి సయాటికా సెట్ అయింది కొందరిలో. ఎందుకు అనేసి అంటే లాంగ్ టర్మ్ గా దాన్ని ఏం చేస్తారంటే వీరు జస్ట్ చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే వదిలేస్తూ ఉంటారు అన్నట్టు, దాన్ని పట్టించుకోరు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ శరీరం అనేది ఇంకెక్కువ ఇబ్బంది పాలైపోయేసి ఇంకెక్కువ ఇబ్బంది పెడుతుంది మీకు. ఎందుకు? సరి అయిన సమయం లోపల వైద్యం చేశారనుకోండి, కరెక్ట్ గా కూర్చోబెట్టారనుకోండి, బాడీని సెటరేట్ చేశారనుకోండి, మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్ లోపల మీకు ఇంకెక్కువ రోగాలు రావు అన్నట్టు, అంటే ఇలాంటి నొప్పులు రావు. ఓకే సార్, చాలా మంచి విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక ఎపిసోడ్ లో కలుద్దాం. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.